ఇంకో విషయం కూడా చెప్పాలి సోదరులారా, ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలకు మీరంతా సాక్ష్యం. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మింగేయాలని చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రతినిధి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాడు ఒక ఆయన. అందుకోసమే ఇవాళ ఇండియా కూటమిలో భాగంగా వామపక్ష పార్టీలు భారత రాజ్యాంగ రక్షణ యుద్ధంలో దిగినాయి. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా. ఈ ఎన్నికలు ఒకటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ తమ్ముడు మీ సోదరుడు తీన్మార్ మల్లన్న ఒక ఆయన, ఇంకొక ఆయన భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్య హక్కులను కాలరాస్తాం, ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని తిరుగుతున్నటువంటి ఇంకొక ఆయన ఉన్నాడు బీజేపీ ఆయన. ఇక ఇంకొక పిల్లని పెట్టిన బీఆర్ఎస్ లో అది కొనెళ్తలేదు మొదలెళ్తలేదు, అది ఎటు పోతురో ఏం అర్థమైతలేదు. అది పాపం ఆ పిల్లగాన్ని దించిరు. ఫస్ట్ పట్టభద్రుల మద్దతు కావాలని వాళ్ళు తిరుగుతా ఉన్నారు, కానీ వాళ్ళ పార్టీల మద్దతే లేదు ఆ పిల్లని. వాళ్ళ బాధలు పడతా ఉన్నారు. రేపు పొద్దుగాల మన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటది. వాళ్ళు కూడా బలమైన పోటీ ఏం కాదు, దమ్మొచ్చదా కురుకొచ్చి ఆగిపోతారు అంతే, అంతకంటే మిక్కిలు ఏముండదు. కానీ ఒక మాట చెప్తా ఉన్న సోదరులారా, ఈ సూర్యాపేట నియోజకవర్గంలో 15,615 ఓట్లున్నాయి. 16,615 ఓట్లున్నాయి. ఈ ఓట్లలో ఒక్క ఓటు మిస్ కాకుండా ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, అన్న దామోదర్ రెడ్డి తమ్ముడు గెలుస్తాడన్న ఉద్దేశంతో లాపర్వా చేయకుండా ప్రతి ఓటర్ను కలిసి ప్రతి ఓటర్ను అభ్యర్థించి తీన్మార్ మల్లన్నకు ఓటేయండి. అక్కడ పార్టీ సింబల్ ఉండదు, మళ్ళా చేతి గుర్తుకే మన ఓటు అంతా ఉండదు. ఎందుకంటే నిన్న మన అని 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 అలసిపోయినాం కదా. కాబట్టి ఏముంటుంది దాని మీద అంటే ఒక పాంప్లెట్, తీన్మార్ మల్లన్న అని ఉంటుంది దాని మీద పేరు. తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. ఇగో ఇట్లా దీని మీద ఇట్లా పట్టుకో రవి, ఒకరు పట్టుకో, నువ్వు పట్టుకో, కింద పట్టుకో. తీన్మార్ మల్లన్న అని ఉంటుంది బ్యాలెట్ పేపర్ లో. తీన్మార్ మల్లన్నకు ఎదురుగా 1 నెంబర్ వేసి ఆ డబ్బలు వేపియాలి అంతే. ఈయన ముద్రలు కుదేటందుకు పోయినసారి ఏం చేసి రెక్కేనా ఇట్లా పోతే ఆగమైందామన్నా. పోయినసారి జై తీన్మార్ మల్లన్న అని రాసిపోయింది దాని మీద. ఓ ఆయన రక్తంతో బొట్టే పెట్టిపోయింది దానికి మల్లన్న ఫోటో మీద. ఓటు ఆయన 1 నెంబర్ వేస్తేనేమో ఓటు చెల్లు ఏమేమో రాసిపోయారు. ఆడేవాడు ఈడేవాడు మల్లన్నకు అడ్డేవాడు అని రాసిపోయాడు, ఈ అడ్డ అయిపోయింది. ఈ రకంగా పోయినసారి ఎన్నిక జరిగిందన్న. ఆ పొరపాటు జరగకుండా ప్రతి పట్టభద్రునికి క్లియర్ గా బ్యాలెట్ పేపర్ లో మన సీరియల్ నెంబర్ ఎంత 2, రెండో సీరియల్ నెంబర్ మనది, రెండో కాలంలో ఉంటుంది మన పేరు. మనది ఎంతుండే దామన్నమన్నా, మనది ఎంతుండే 3. దామన్నది ఉన్నప్పుడు 3 ఉంది కదా, ఇది రెండో నెంబర్ లో ఉంటది. రెండో నెంబర్ లో తీన్మార్ మల్లన్న అని ఉంటది. దానికి ఎదురుగా డబ్బలో 1, 1, 2 ఉంటాయిగా, 1 అని వేసేసి మడత పెట్టి, హలో మడత పెట్టే డబ్బాలు వేసేసి రావాలి. ఇగో ఇది ఎన్నిక. ఇక పుట్టుకున్న ఏ గాయన కూడా